సుప్రీంకోర్టులో నిన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ గారి మీద జరిగిన దాడిని ఎట్లా చూస్తారు మీరు? నిన్న భారత అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి అయిన బిఆర్ గవాయ్పై దాడిని మేము మొదటగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా దళిత సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక ప్రధాన న్యాయమూర్తికే రక్షణ లేదంటే భారతదేశంలో సాధారణ పౌరుని పరిస్థితి ఏందో అర్థం కావట్లేదు. ఆ ముసల్నా కుక్క, ఎందుకంటే ఒక అడ్వకేటు ఆయన ఒక నియమ నిబంధనలు తెలిసి యథేచ్ఛగా ఒక ప్రధాన న్యాయమూర్తిపై బూటు విసరడం అనేది జరగడం అనేది చాలా సిగ్గుమాలిన చర్య. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంటనే స్పందించి ఆ యొక్క అడ్వకేట్ని జీవితకాలం ఎక్కడ ఏ న్యాయస్థానంలో పనిచేయకుండా తొలగించి వానికి తగిన బుద్ధి చెప్పాలా, ఈ యొక్క న్యాయపరంగా వానికి శిక్ష విధించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఇది బీజేపీ ప్రభుత్వానికి మచ్చ తెస్తుంది, 100% తెస్తుంది. లేకపోతే రేపు ప్రజలంతా కూడా బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి దేశ ప్రజానికంగా మీరు యొక్క దాడులు న్యాయస్థానం మీద చేస్తున్నారంటే రేపు మీరు ఇంకా దేశంలో అధికారం చేపడితే సామాన్య పౌరునికి కన్నా బతికే అవకాశం కూడా లేకుండా పోతుంది. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ అధినాయకత్వం తగిన బుద్ధి చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఆయన సనాతన ధర్మానికి వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇస్తున్నారని చెప్పేసి కూడా ఒక వర్గం చెప్తున్న పరిస్థితి నిజమే అంటారా? భారత రాజ్యాంగం భిన్నత్వంలో ఏకత్వం అంటాం. మనం ప్రతి ఒక్క పౌరుని అందరినీ సమానంగా చూస్తాం. రూల్ ఆఫ్ లా, చట్టం ముందు అందరు సమానలే. ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ మతాల కొట్లాట తీసుకొచ్చి సనాతన ధర్మం అంటే ఇప్పుడు మేము హిందువులం కాదా, మేము హిందువులమే, మేము మా యొక్క పుట్టుపూర్గ మొత్తం ఎల్లమ్మ మల్లమ్మ పోలేరమ్మ అందరినీ మొక్కుకుంటా మేము బొట్లు బోనాలు పెట్టుకుంటూ ఉంటాం. వాళ్ళ యొక్క పేటెంట్ ఏమనుందా బీజేపీ వాళ్ళకు? ఈ సనాతనం అనే ముసుగుల భారతదేశానికి పెను ప్రమాదం మంచి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజాస్వామ్యవాదులారా మేల్కొని ఇలాంటి దాడులు జరగకుండా జస్టిస్ గవాయ్ గారికి జడ్కేతో పాటు ఇలాంటి ఒక ఆడెమ్మటే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలా, లేకపోతే ఇలాంటి దాడులు పునరావృతం అయితే ఒక గొప్ప వ్యక్తిని అగౌరవపరిచారంటే రేపు ఆయన జీవితంలో అదొక మచ్చు తునకగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క బీజేపీ అధినాయకత్వం ప్రధానమంత్రి రాష్ట్రపతి గారు వెంటనే స్పందించి ఈ యొక్క వాడు ఎమ్మటే క్షమాపణలు చెప్పాలా, లేకపోతే బీజేపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నారు. అంటే దేవుడి మీద వ్యంగ్యంగా జడ్జిమెంట్ ఇచ్చారు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఎక్కడైతే ఖజురాహోలో విష్ణుమూర్తి గారి విగ్రహం శిరచ్ఛేదనం అయిందో అంటే ఆ పిల్లు ఎవరైతే వేశారో దాని మీద ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటే జస్టిస్ గవాయ్ గారు వెళ్ళి దేవుడినే అడగండి అన్నట్టు, ఆస్క్ టు ద గాడ్ అన్నట్టు కూడా మాట్లాడారన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక ప్రధాన న్యాయమూర్తిని చేపట్టి ఆయన న్యాయాన్ని న్యాయపరంగా చూడాలా. ఏదో అనముందుకే తీసుకొచ్చి కావాలని కానీ వాళ్ళ సనాతన ధర్మం అని విష్ణుమూర్తి అని తీసుకొచ్చారు. చట్టం అనేది తన పని తాను చేసుకుంటూ పోతుంది న్యాయ వ్యవస్థలో. కావాలని ఒక మత ముసుగులు అసలు అక్కడ సుప్రీంకోర్టులోకి ఎంట్రీ కావాలంటేనే ఎంతో అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ కానీ ఎంత కట్టుదిట్టమైన భద్రతతోటి యథేచ్ఛగా పోయిందంటే ఆయన వెనక ఏదో బలమైన శక్తులు ఉన్నాయి కాబట్టి ఇంతవరకు కూడా ఆయనని ఏం చేయలేకపోయింది. ఇది ఒక భారత ప్రజాస్వామ్య దేశంలో ఇంతవరకు ఆయనకు శిక్ష పడలేదు. అదే సామాన్య పౌరుడు ఇక్కడ ఎక్కడైనా ఒక మంత్రినో ఒక సీఎంనో ఎవరినో ఒకరిని అడ్డుకుంటే ఈ పార్టీకి తీసుకుపోయి కటకట పాలేస్తారు. అంటే దేశ న్యాయమూర్తి ఆయన ఇప్పుడు చట్టంలో అసలు ఏందనేది చూసుకుంటారు. దేవుని పరంగానైనా రాజకీయ పరంగానైనా ఏ సమస్యనైనా వాళ్ళు భారత రాజ్యాంగం ప్రకారం మాత్రమే నడుచుకుంటారు. వీళ్ళు కావాలని సనాతనం అనే ముసుగులో ఈ ప్రజాస్వామ్యానికి పెంపు ఉంది, ఈ ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం మీరు కళ్ళు తెరిచి ఆ యొక్క అడ్వకేట్కు తగిన బుద్ధి చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? మళ్ళీ ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చేయాలంటే ఏంటంటే ఈ యొక్క ఇప్పటికైనా ఒక ప్రధాన న్యాయమూర్తి మీద జరిగింది కాబట్టి ఎవరి మీదైనా జరగవచ్చు ఈ దాడులు అనేది. అత్యున్నతమైన న్యాయస్థానంలో జరిగింది. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఒకరికి కఠినమైన శిక్ష విధించాలా, ఆయనకి వెంటనే ఆ అడ్వకేట్కి వెంటనే కఠినమైన శిక్ష విధించి మళ్ళీ ఎవడన్నా జోలికి వస్తే అలాంటి సంఘటనలు మళ్ళీ గుర్తుకు రావాలా. అలా భయపడిపోవాలా. ఎవరైనా ఇలాంటి సంఘటనలు గుర్తుకు రావద్దంటే అడ్వకేట్కు రక్షణ కల్పించాలా. ఇప్పుడు దేశవ్యాప్తంగా న్యాయంగా ఉన్న అడ్వకేట్లపై ఇలాంటి దాడులు జరుగుతాయి. ఇలాంటి దాడులకు మేము భయపడం, న్యాయం వైపే ఉంటామని తెలియజేస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా ఎక్కడ సమస్య ఉన్నా ఇక్కడ ప్రశ్నించే గొంతుకలుగా మేము మాట్లాడతామని మేము తెలియజేస్తున్నాం. నిన్న భారత సుప్రీంకోర్టు జడ్జి అయినటువంటి చీఫ్ జస్టిస్ అయినటువంటి బిఆర్ గవాయ్ పైనటువంటి జరిగిన దాడిని ఈ ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ కానీ విద్యార్థి సంఘాలు కానీ మరి ఇతర విద్యార్థులు కానీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిన్న జరిగినటువంటి దాడి అనేది
కేవలం ఒక దళితుడి పైన కాకుండా మొత్తం భారత ప్రజాస్వామ్యం మీద, భారత రాజ్యాంగం పైన ఈ మనువాదుల యొక్క దాడిగా పరిగణించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వం కానీ, ఈ ఆర్ఎస్ఎస్ మతోన్మాద గూండాలు కానీ ఇలాంటి భౌతిక దాడులకు ఉసిగొల్పి ఒక కోర్టులోనే, అత్యున్నత న్యాయస్థానంలోనే ఆయన పైనే దాడి జరగడం అనేది తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్నటువంటి అంశంగా పరిగణిస్తూ, అది కూడా ఒక అడ్వకేట్, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి అడ్వకేట్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పైన విసరడానికి ప్రయత్నించడం అనేది ఏమాత్రం సహేతుకం కాదు. ఈ చర్యలను తీవ్రంగా పరిగణిస్తూ ఈ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, మిగతా ప్రధానమంత్రి కానీ, రాష్ట్రపతి కానీ అతన్ని సస్పెండ్ చేస్తూ ఇక ముందు ఆయనను ఎక్కడ కూడా వాదించడానికి వీలు లేకుండా ముందు సస్పెండ్ చేయాలి. రెండవది, ఇలాంటి చర్యలు చీఫ్ జస్టిస్ కానీ మిగతా ఎవరిపైన జరిగినా కూడా ఇది తీవ్రంగా పరిగణిస్తూ, ఒక దళిత ఏమైనా కూడా దళితులు అంటున్నారు, చీఫ్ జస్టిస్ అన్నప్పుడు చీఫ్ జస్టిస్ కానీ చూడండి, దళితులపైన, దళితుల్లా కాదు. ఒక రాష్ట్రపతి అయితే దళితురాలు లేకుంటే ట్రైబ్ అంటున్నారు. అలా కాకుండా ఒక ఉన్నతమైన పోస్టులో ఉన్నటువంటి వాళ్లకు కులాన్ని ఆపాదించద్దు. కులాన్ని ఆపాదించి వాళ్ళని ఆ కులాలకి వర్గంగానే వాళ్లకు ప్రతినిధిగా చేస్తారు. కాబట్టి ఇలాంటి చర్యలని ఇప్పటికైనా మనము తీవ్రంగా వ్యతిరేకిద్దాం. ఇలాంటి ఇంకా ముందు ఎలాంటి జరిగినా కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఉస్మాన్ యూనివర్సిటీలో పెట్టి దీనిపైన తీవ్రంగా చర్చించాల్సిందిగా నేను కోరుతూ సెలవు తీసుకున్నాను. అభినందనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.